ఈరోజు మన వాక్య ధ్యానాంశము యోహాను 4వ అధ్యాయము 12-13 వచనాలు. 12 మంది శిష్యులలో యోహాను దీర్ఘకాలం జీవించినవాడు. ప్రేమను గురించి ఎక్కువగా మాట్లాడాడు. క్రైస్తవత్వం ప్రేమలో ఉండే రహస్యమును నేర్పిస్తుంది. అలెగ్జాండర్ ఒక యోధుడు, రాజు. ఆయన ఎన్నడూ మనుషులతో పోరాటంలో ఓడిపోలేదు. కానీ దోమ ఆయనను ఓడించింది. క్రీస్తు ఎన్నడూ ఓటమి చూడలేదు. క్రీస్తు ఇచ్చే ప్రేమ బంధువులు ఒకరితో ఒకరు పెట్టుకునే ప్రేమ లాంటిది కాదు. ఆయన ప్రేమ దేవుని ప్రేమ. ఆయన ప్రేమ యొక్క నిజస్వరూపము. క్రీస్తు కన్నీరు కార్చాడు, కానీ అది ఓటమి యొక్క సూచన కాదు. సమస్తమైన శక్తికి అధికారం అనుగ్రహించాడు. ఏ అవనస్తుడైనా ఏ అవనస్త్రీ అయినా క్రీస్తు వలె ఉండగలిగితే అది ఒక గొప్ప ఆశీర్వాదము. దేవుడు మనలందరినీ యేసు వలె చేయగోరుతున్నాడు. మనం సిద్ధంగా ఉంటే పరిశుద్ధాత్ముడు వచ్చి క్రీస్తు వలె చేస్తాడు. ఇందుకొరకు క్రీస్తు చనిపోయాడు. తక్కిన మతములోనైతే ప్రజల హృదయములలో పాపం దాచుకుని వారు ధ్యానములు చేస్తారు. మన పాపముల శక్తి నుండి మనలను విడిపించేది ఏ శక్తి లేదు. మనలను బలవంతులుగా చేయాలంటే మన పాపములు తీసివేయబడాలి. ఆయన చనిపోయినప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఆయన ఎంతో సంతోషించాడు. సమాప్తమైనది అని ఆయన చెప్పాడు. కార్యము సాధకమైనది. నా వలనే మనుష్యులను తయారు చేయగలను. బైబిలు మనకు పాప క్షమాపణ గురించి చెబుతుంది. ఆయన క్షమించే దేవుడు. సింహాలపు లంక ప్రధానమంత్రి చంపిన వాణిని చంపివేశారు. ఏ ఇతర మతములు కూడా క్షమాపణ లేదని ఆయన ప్రకటించాడు. క్రైస్తవత్వములోని ఇది దొరుకుతుందని క్షమించి ఆయన ఆజ్ఞలకు విధేయులుగుట సహాయం చేస్తారు. నేను శుద్ధజలం హెస్కేల్ గ్రంథం 36:25. ఒక మనుషుని పాపములు క్షమించబడినప్పుడు అతని జీవితము శక్తివంతమవుతుంది. ఆయన క్రియలు ఆయన మాటలు శక్తివంతములు. ఎందుకు ఆయన పాపములు పోయినవి? దేవుని ఆజ్ఞలలో నడుస్తున్నాడు. వ్యాధిగ్రస్తులకు బోధనుందే వారికి క్రీస్తే జవాబు. మనలో క్రీస్తు ప్రేమ ఉంటే మన జీవితము సృజనాత్మకమైనది ఉంటుంది. సంతోషము లేని కుటుంబములను చూస్తాము. రోగమును పాపమును అక్కడ ఉన్నది. కానీ మీ పాపములు క్షమించబడినవి. ఒకవేళ మీరు ఈ దినమున శక్తిగా లేరేమో, కానీ ఒకనాడు మీరు చెబుతారు, దేవుని కృప వలన నేను సమస్తమును చేయగలను. నా తల్లిదండ్రుల ఎడల నాకుండిన ప్రేమను బట్టి దేనినైనను నేను చేసేవాడిని. క్రీస్తు యొక్క ప్రేమను బట్టి నేను సమస్తమును చేయగలుగుతాను. మీరు సువార్తను ఉంటే మీకు అవసరమైన వాటినన్నింటినీ దేవుడు అనుగ్రహిస్తాడు. చనిపోయిన మీకు తిరిగి ఇస్తాడు. నాశనమైపోయిన కుటుంబములకు స్వస్థత దయచేస్తాడు. అనేక మంది దుఃఖముతో ఉన్నారు. వారికి సువార్త అవసరం. లోకములో ఉన్నటువంటి చెడు అంతటికి అది విరుగుడు. అందుకొరకే నేను సంతోషముగా ఉన్నాను. నేను దేవుని వాక్యం ఎరుగుదును. శిలువ పాదముల యొద్ద, తెరవబడిన సమాధి యొద్ద అనేకసార్లు నేను ఒక ప్రశ్న అడుగుతాను. నేను ఫలానా అతనిని ఎందుకు ప్రేమించలేను? నేను అతనిని ప్రేమించగలిగితే అతని కొరకు ఏమైనా చేస్తాను. ఆయన ఆజ్ఞలో నీవు నడిచేటప్పుడు పరిశుద్ధాత్మ నీతో కూడా ఉంటాడు. అప్పుడు ప్రేమ యందు నీవు నడుస్తావు. నీ వివాహము ఆడితే యథార్థముగా నీ భార్యను ప్రేమిస్తావు. నీ చుట్టూ వికసించే పుష్పాలను గుర్చి దేవుని స్తుతిస్తావు. అవి కూడా దేవుని హస్తముల నైపుణ్యతను ప్రకటిస్తాయి. పొలములో ఉన్న పుష్పములు చేసినట్లుగా నీవు వీధులలో నడిచేటప్పుడు దేవుని చూపిస్తావా? నీ జీవితము నీ తల్లిదండ్రులకు సంతోషమిస్తుందా? నువ్వు ఒక ఆశీర్వాదంగా ఉన్నావా? నీ యవన దినములను నీవు పాడు చేసినప్పుడు దీనుడిగా ఉండలేవు. దేవుడు నీకు ఒక బిడ్డనిచ్చినప్పుడు ఆమెకు ఒక దేవదూతగా కానీ లేక ఒక లోకత్వపు స్త్రీగా కానీ నువ్వు చేయగవు. ఆమె నీ కుటుంబానికి, సంఘానికి, నీవు నివసించే పట్టణానికి, దేశమంతటికి ఒక దీవెనగా ఉండగలదు. దేవుడు ఈ లోకమంతటిని మార్చగలడు. దేవుడు మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలని నేర్పిస్తున్నాడు. ఒక వ్యక్తి నీ దగ్గరకు కష్టములో వచ్చినప్పుడు నీవు పరలోకమునకు నీవు అతని నిమిత్తం ప్రార్థనలను
పంపించు. ఆయన నీ ప్రార్థనలను ఆలకించి జవాబిచ్చే వరకు దేవుని విడిచిపెట్టకు. మనము ఒకే మనస్సు గలవారమైనప్పుడు మనము చేయలేని కార్యము లేదు. దుష్టశక్తులు నిన్ను ఓడించి క్రింది పడవేస్తే దానివల్ల ప్రయోజనం ఏమి? నీ నిమిత్తము ప్రేమ, పరిశుద్ధత దేవుడు కలిగి ఉన్నాడు. నీ మాటలు శక్తివంతములై ఉంటాయి. నీ బిడ్డలు నీ నోటి నుండి వచ్చే మాటలను బట్టి ఆశీర్వదించబడతారు. నీవు బైబిల్ జాగ్రత్తగా చదువు, అది నీ రక్తమును శుద్ధీకరించును. దేవుని వాక్యము నీకు ఆరోగ్యకరమైన ఆహారము. ఈ పుస్తకము బైబిల్ మనకి ఇవ్వబడింది. లోకములో మరి ఏ ఇతరమైన పుస్తకములు దేనితో సాటి కావు. నేను యథార్థముగా ఈ దేశమును ప్రేమిస్తున్నాను, కానీ మన దేశమును సమాధానముకు నడిపించు వారెవరు కనబడడం లేదు. ఒక వ్యక్తికి సహాయం చేయగలిగి ఉంటే మనకు చేయగలిగితే నేను వారికి బోధిస్తాను. నాలో శ్వాస ఉన్నంత వరకు నేను బోధిస్తాను. ఈ దినము నుండి మనం ఆయన ప్రేమను వెతుకుదాం. ఆయన మరణం ద్వారా ఈ ప్రేమ మనలోనికి ప్రవేశించగలదు. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.